ఏపీలో గతేడాది నిర్వహించిన డీఎస్సీలో అక్రమాలు జరిగాయని వైసీపీ ఆరోపిస్తోంది. దీనిపై సీబీఐ విచారణ జరిపించాలని వైసీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. డీఎస్సీలో అవకతవకలపై విచారణ జరిపించాలని కోరుతూ మచిలీపట్నం కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు మాజీ మంత్రి పేర్ని నాని. డీఎస్సీలో అనర్హులకు ఉద్యోగాలు ఇచ్చారని, లోకేష్ రికమెండేషన్తో కొంతమంది ఉద్యోగం పొందారని పేర్ని నాని ఆరోపించారు. నిజాయితీగా కష్టపడి చదువుకున్న వారి పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. జిల్లా కలెక్టరేట్లో మెరిట్ లిస్టులు ఎందుకు పెట్టలేదని, పరీక్షలు లేకుండానే స్పోర్ట్స్ కోటాలో 380 ఉద్యోగాలు ఇచ్చేశారని పేర్ని నాని ఆరోపించారు. డిఎస్సిలో జరిగినటువంటి డిఎస్సి 2025లో జరిగినటువంటి అక్రమాల మీద ఏమేం తప్పులు జరిగినాయి, దాని మీద సిబిఐ విచారణ చేయించాలి ప్రభుత్వం. దోషుల్ని లేదా దొడ్డి మార్గంలో డబ్బులతో లేదా రాజకీయ ఉద్యోగాలు పొందినటువంటి ఎవరెవరైతే ఉన్నారో 16,000 మంది మేము దొంగలని చెప్పట్లేదు. టీచర్ ఉద్యోగాలు పొందిన వాళ్ళందరూ నిజమైన నిజాయితీతో చదువుకున్నటువంటి టీచర్లతో పాటు దొంగలు కూడా దూరారు. దొంగ టీచర్లు కూడా వచ్చారు. ఈ 16,000 మందిలో ఈ 16,000 మంది గుంపులో లోకేష్ చేత తొయ్యబడి, లోకేష్ చేత టోకెన్లు తీసుకోబడి ఈ 16,000 మందిలో దొంగ టీచర్లు కూడా వచ్చారు. దొంగతనంగా వచ్చిన వాళ్ళు, సర్టిఫికెట్లు లేకుండా వచ్చిన వాళ్ళు, చదువు లేకుండా వచ్చిన వాళ్ళు, అర్హత లేకుండా వచ్చిన వాళ్ళు మరి సమానంగా ఎట్లా అవుతారు?